అందరికీ నమస్కారం. హ్యాపీ ఈవినింగ్. నా పేరు అమర్నాథ్. ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ అనే టాపిక్ తో మీ ముందుకు వస్తుంది. అమెరికన్ రైటర్ ఈ విధంగా అంటాడు, 21st సెంచరీలో ఎవరిని ఇల్లిటరేట్స్ అంటారు, ఎవరిని నిరక్షరాస్యులు అంటారంటే ఎవరైతే లర్న్ చేయరో, అన్లర్న్ చేయరో, రీలర్న్ చేయరో వాళ్ళను నిరక్షరాస్యులు అని అంటారని ఆయన అంటారు. ఈ ఈ వాక్యంలో ఎంతో మీనింగ్ ఉంది. ఇక్కడ లర్నింగ్, అన్లర్నింగ్, లర్నింగ్, రీలర్నింగ్ అనే విషయాలు అందరికీ తెలిసినవచ్చు. కానీ అన్లర్నింగ్ అనే విషయం కొంతమందికి తెలిసినవచ్చు, కొంతమంది కన్ఫ్యూజన్ అయి ఉండవచ్చు. నేను ఇక్కడ చాలా వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి. అన్లర్నింగ్ అనేది ఎలాంటి విషయాలు, అలాగే ఎలాంటి విషయాలు మనం అన్లర్నింగ్ చేయాలంటే, ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ను, నెగిటివ్ ఎమోషన్స్ ను, అలాగే లిమిటెడ్ బిలీఫ్స్ ను నమ్ముతా వస్తూ ఉంటాం. అవి మైండ్ లో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అలాగే అవుట్డేటెడ్ స్కిల్స్ ను కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. వీటి వల్ల ప్రజెంట్ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఉపయోగం లేకపోవడమే కాకుండా మనం ఏదన్నా కాన్సన్ట్రేటెడ్ గా వర్క్ చేసినామంటే ఆ వర్క్ సంబంధించినప్పుడు కూడా ఈ విషయాలు మనకు తరచూ గుర్తుకు వస్తుంటాయి. ఆ విధంగా ప్రజెంట్ వర్క్ కూడా డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా జరగకూడదు అంటే మనం ఏం చేయాలంటే అలాంటి వాటిని గుర్తించి వాటిని అన్లర్న్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో స్టోరేజ్ ఎక్కువగా ఉందనుకోండి, ఏం చేస్తాము, ఆల్రెడీ బ్యాక్ ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేసి లేదా వీడియోస్ డిలీట్ చేసి అవసరం లేనివన్నీ మళ్ళీ ఫ్రెష్ గా కొత్తవి అప్లోడ్ చేసే మాదిరిగా ఉంటాయి. అదే విధంగా మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనము అన్లర్న్ చేయాలా, అక్కడ ఉన్న పాత విషయాలు, అవసరం లేని విషయాలను డిలీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్లర్నింగ్ అనేది ఈక్వల్ టు లర్నింగ్. అలాగే అన్లర్నింగ్ అనే ప్రాసెస్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక లిస్ట్ తయారు చేసుకోవాలా, వేటిని మనం అన్లర్న్ చేయాలా. ఆ లిస్ట్ తయారు చేసిన తర్వాత వాటిలో ప్రయారిటీ ఇవ్వాలా. ఫస్ట్ ఏది మనము అన్లర్న్ చేయాలనుకుంటున్నాము, అందులో ముఖ్యంగా అన్లర్న్ చేయాలనుకున్న విషయాన్ని ఫస్ట్ మనము గుర్తించాలా, అది ఎంతవరకు మనకు ఇబ్బంది పెడతా ఉందని. ఫర్ సపోజ్ మొబైల్ అడిక్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని మనం అన్లర్న్ చేయాలంటే దానికి రీజన్స్ ఫస్ట్ మనము మైండ్కి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏ విధంగా అంటే మొబైల్ వాడడం వల్ల నేను ఫ్యామిలీతో టైం ఎక్కువ గడపట్లేదు. సెకండ్ థింగ్, మొబైల్ వాడటం వల్ల ప్రొడక్టివిటీ వర్క్ నేను చేయలేకపోతున్నాను. మొబైల్ వాడటం వల్ల నాకు హెల్త్ సంబంధించిన ఇష్యూలు వస్తాయి. ఈ విధంగా స్ట్రాంగ్ రీజన్స్ మనం ఫైండ్ అవుట్ చేసి మన మైండ్కి స్టేట్మెంట్ రూపంలో పంపించినామంటే మనం కొత్త వాటి మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇవి అన్లర్న్ చేయాలనుకున్నప్పుడు ఆ టైంలోనే మనం కొత్త వాటి మీద ఫోకస్ చేయాలా. అలాగే ఏదన్నా స్టోరీస్ లాంటివి చదవాలా. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల పాత విషయాలు మనం డిలీట్ చేసేసి కొత్త విషయాలను నేర్చుకునే దానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్రయారిటీ వైజ్ చేసుకొని వాటిని అన్లర్న్ చేసుకుంటూ కొత్త వాటిని నిరంతరం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్తో వచ్చాను. ఇక్కడ చూడండి, దుబాయ్, ఇండియాలో డ్రైవింగ్ వచ్చి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటుంది. ఇండియాలో రైట్ సైడ్ రైట్ హ్యాండ్ తో మనం డ్రైవ్ చేస్తాము, లెఫ్ట్ హ్యాండ్ తో గేర్లు మారుస్తాం. బట్ దుబాయ్ లో లెఫ్ట్ సైడ్ మనము డ్రైవింగ్ చేస్తాము, లెఫ్ట్ హ్యాండ్ తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తాము. రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ఆ పర్సన్ ఎప్పుడైతే దుబాయ్కి వెళ్తాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోవాల. అంటే దాని యొక్క ఆవశ్యకత దుబాయ్ లో లేదు అని తను గుర్తించి ఆ డ్రైవింగ్ ను మర్చిపోవాలా. ఆ విధమైన స్టేట్మెంట్ మైండ్కి పంపేలా. తర్వాత తను నేర్చుకోవాల్సిన లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ మీద ఫోకస్ చేయాలా. ఇన్స్ట్రక్టర్ చెప్పిన విధంగా తను నడుచుకోవాలా. ఆ విధంగా ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నాడు, ఆల్రెడీ ఫర్గాట్, ఓల్డ్ థింగ్స్ ను ఫర్గాట్ అవుతా ఉన్నాడు. కొత్త థింగ్స్ మీద ఫోకస్ చేయడం వల్ల తన మైండ్ ఫోకస్డ్ గా ఉండి ఇన్స్ట్రక్టర్ చెప్పిన విధంగా తను దుబాయ్ లో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ పొంది యాజ్ ఎంప్లాయీగా ముందుకెళ్ళచ్చు. ఈ విషయము అన్నిటికీ వర్తిస్తుంది. ఏదైనా అన్లర్న్ చేయాలనుకున్నా ఫస్ట్ అది ఎందుకు అన్లర్న్ చేయాలనుకుంటున్నాము, ముఖ్యమైన గల కారణాలు ఏంటని మనం ఫస్ట్ మన మైండ్కి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కొత్త వాటి మీద ఫోకస్ చేసినామంటే మనం చాలా వరకు అన్లర్న్ చేసి కొత్త వాటిని, కొత్త ఆపర్చునిటీస్ మనం నేర్చుకోవచ్చు. అలాగే అన్లర్న్ చేయడానికి, కొత్త వాటిని బాగా నేర్చుకోవడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఒకటి, హోపోనోపోనో టెక్నిక్ ఒకటి. ఇవి మెడిటేషన్ సంబంధించి అఫర్మేషన్ చేయడం వల్ల కొత్త వాటిని మనము మన మైండ్లోకి జొప్పించవచ్చు. ఆ విధంగా మనం